హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి అని, చూసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాం. దేశం మొత్తం వారం ముందుగానే 15 ఆగస్టుకు సిద్ధమవుతున్న వేళ, హర్ ఘర్ తిరంగని నినాదాలతో మారుమ్రోగుతున్న వేళ. కానీ ఒక్కసారిగా దేశం మొత్తం ఒక్క వార్తతో ఉలిక్కిపడింది. సరిగ్గా స్వాతంత్ర దినోత్సవానికి 6 రోజుల ముందు మన దేశంలోని స్త్రీలకు నిజంగా స్వాతంత్రం వచ్చిందనే సందేహం మరోసారి మన మనస్సులను తొలిచేసిన రోజది. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో విధి నిర్వహణలో ఉన్న ఒక లేడీ డాక్టర్ పై ఓ నరరూప రాక్షసుడు కామాంధుడు విచక్షణ కోల్పోయి దారుణంగా రేప్ చేసి చంపేశాడు. ఆ యువతి కళ్ళ నుండి నోటి నుండి రక్తం కారుతూ 2 కాళ్ళు 90 డిగ్రీల డిస్టెన్స్ లో ఒంటి నిండా గాయాలతో నరకం చూపిస్తూ తన కామ వాంఛను తీర్చుకున్నాడు ఆ రాక్షసుడు. ఎంత నరకం అనుభవిస్తూ తన ఊపిరి వదిలిందో అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చక మానవు. ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని పట్టుకున్నారు. నేరం అంగీకరించాడని పోలీసులు చెప్తున్నారు. వాడే నేరస్తుడని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. పైగా నిందితుడి స్టేట్మెంట్ వింటే వెంటనే వాడిని నడి వీధిలో ఉరి తీసేయాలి అనంత కోపం వస్తుంది. ఇదంతా నేనే చేస్తా, ఏం చేస్తారో చేసుకోండి, ఉరి తీస్తారా తీసుకోండి అంటున్నాడంటే వాడిని ఏమనాలి? వాడికి ఎక్కడిది ఇంత తెగింపు? దేశ న్యాయ వ్యవస్థపై వాడుకున్న చిన్న చూపే వాడిని ఇలా మాట్లాడిస్తుందా? మన దేశంలోని న్యాయ వ్యవస్థపై ఓ సినిమాలో చెప్పినట్టు వెంటనే శిక్షలు పడవు, పడినా పైకోట్లకు వెళ్తాం, లాలోని 1,15,00,000 లొసుగులతో ఈజీగా బయటపడతాం, మళ్ళీ మా ఇష్టారాజ్యంగా బ్రతుకుతాం అనే నమ్మకం నేరం చేసే వారిలో బలంగా నాటుకుపోయింది. అందుకే ఇలాంటి కేసులు తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ నేరానికి పాల్పడింది కోల్కతా పోలీస్ వెల్ఫేర్ సెల్ లో ఒక మెంబర్ గా ఉన్న వ్యక్తి. ఈ ఘటన జరిగిన హాస్పిటల్ పోలీస్ అవుట్ పోస్ట్ లో డ్యూటీలో ఉన్న వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడితే ఏమనాలి? వాడి ఫోన్ నిండా పోర్న్ వీడియోలు ఉన్నట్లు సమాచారం. వీడి మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తించి ఉంటాడు? అరెస్టు చేశారు, నేరం ఒప్పుకున్నాడు, సరే తర్వాత ఏంటి? వీడికి ఎలాంటి శిక్ష పడుతుంది అని యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు చాలానే జరిగాయి. ఢిల్లీ నిర్భయ, ఏపీ ఆయేషా మీరా, తెలంగాణ దిశ ఘటన, ఇలా చెప్పుకుంటూ పోతే 10 కాదు 100 కేసులు బయటపడతాయి. చివరికి అభం శుభం తెలియని పసి పిల్లలపై కూడా అఘాయిత్యాలు, హత్యలు. ఎందుకు ఈ నిర్భయ, దిశ, పోక్సో చట్టాలు? వీటి వల్ల నేరాలు ఎంతవరకు కంట్రోల్ అయ్యాయని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. మారదు లోకం, మారదు కాలం అని ఒక సినీ కవి అన్నట్టు మనకి ఇప్పట్లో మార్పు లేనట్టే, రానట్టే అనిపిస్తుంది. దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో రక్తాసులు చిందిస్తూ బలవుతున్న ఆడబిడ్డల ఆక్రందనలు, వారి తల్లిదండ్రుల ఆవేదనలకు సమాధానం లేదు. పసి మొగ్గల నుండి పండు ముసలి వరకు ఆఖరికి పశువులను కూడా వదలడం లేదంటే వీరిని ఏమనాలి? ఏదైనా ఘోరం జరిగినప్పుడు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించే పురుషోత్తముల్లో ఎంతమంది నిజాయితీగా సంఘీభావం తెలుపుతున్నారు? వీరిలో ఎంతమంది ఆడవారిని అవహేళనగా మాట్లాడలేదు? మరెంతమంది కన్ను వంకర చూపు చూడలేదు అని ప్రశ్నిస్తే చాలా మంది సైలెంట్ అయిపోవాల్సిందే. మార్పు ఎక్కడో ఒక చోట ఎవరితో ఒకరితో అయినా మొదలవ్వాల్సిందే అనుకుంటాం. కానీ ఆ ఒక్క అడుగు అక్షరం దగ్గరే ఆగిపోయింది. అక్షరానికి అడుగులు నేర్పే గురువు పుట్టే వరకు మార్పు రాదు. ఈ సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడిగే నిప్పురప్ప రానంత వరకు అబలలు, అమాయకులు అగ్నికి ఆహుతిలా బలవ్వాల్సిందే. మాకొద్దు ఈ చట్టాలు, న్యాయాలు. ఘోరం జరిగిపోయాక చేసే చట్టాలు, న్యాయాలు ఎందుకండి? ఇలాంటివి జరగకుండా నియంత్రించే దమ్ము, ధైర్యం ఉన్న వ్యవస్థను మాకు చూపించండి. అప్పుడు సలాం కొడతాం. అప్పుడే నిజమైన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుందాం. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ చాలా ముఖ్యం. ఈ దేశం బతకాలండి. భారత్ మాతాకి జై అంటే సరిపోద్దు. మన మాతల్ని, మన చెల్లెల్ని మనం కాపాడుకునే సమాజం మనకు ఉన్నప్పుడే మన భారత్ మాతాకి జై అనగలం తప్ప, సభల్లో భారత్ మాతాకి జై అని చెప్పి రోడ్డు మీద ఆడబిడ్డ వెళ్తా ఉంటే ఏలేస్తే మన దానికి ప్రయోజనం ఏంటి? సో ఎంతో కొంత మనదైన వంతు కృషి చేయాలి. మనకి అక్కలున్నారు, మనకి చెల్లున్నారు, మనకి ఆడపడుచులున్నారు. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా?